హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. ముందుగా మీ అందరికి భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం తిరుపతి పీజీఆర్ సినిమా హాల్ కాడ నా సామి రంగా మూవీ పబ్లిక్ టాక్ తీసుకునే దానికి వచ్చాం. ఎలా ఉందో వాళ్ళ మాటలోనే విందాం రండి. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. మేడం మూవీ ఎలా ఉంది? ఎంజాయ్ చేశారా? నాకు మూవీ ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎంజాయ్ చేశారా? మూవీ ఎలా ఉంది? బాగుందా సార్? మూవీ ఎలా ఉంది సార్? ఎంజాయ్ చేశారా? నా మూవీ ఎలా ఉందన్న? ఎంజాయ్. ఇప్పుడు మూవీ ఎలా ఉంది? సూపర్ బ్రో. మూవీ ఎలా ఉంది? సినిమా అద్భుతంగా ఉంది. సామి రంగా అంటే నా సామి రంగా అన్నట్టుగా ఉంది. నాగార్జున సంక్రాంతి విన్నర్. మూవీ ఎలా ఉంది సార్? సంక్రాంతి విన్నర్. నాకు రియాక్షన్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. బాగుందా మూవీ ఎలా ఉంది? నా సామి రంగా చాలా బాగుంది, చాలా బాగుంది. విన్నర్. ఓకే ఓకే. మూవీ ఎలా ఉంది సార్? సూపర్ సూపర్. నాగార్జున గారి యాక్షన్ ఎలా ఉంది? సూపర్. ఈ యాంగిల్ 60లో అంటే ఇంత ఏది వచ్చినా కూడా యాక్టింగ్ కానీ యాక్షన్ కానీ సూపర్ అండి. అప్పుడు నాగార్జునకి ఇప్పుడు నాగార్జునకి ఏమో తేడా ఉందంటారా? అదే ఎనర్జీ, అదే ఎనర్జీ, అదే క్లాస్. హనుమాను రసవరంగా రెండు సెకండ్ క్లాస్. మూవీ ఎలా ఉంది? సూపర్ సినిమా. కింగ్ కింగ్ సంక్రాంతి అంటే నాగార్జున, నాగార్జున అంటే సంక్రాంతి. ఇప్పుడు నాగార్జున ఎంతమంది వచ్చా నాగార్జున పిచ్చి వాళ్ళు యాక్షన్ ఎలా ఉంది? బతికినంతకాలం కింగ్ లో బతుకుతావు. బతికినంతకాలం కింగ్ కింగే. నాగార్జున గారు అప్పుడున్న ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా హైలైట్. మన్మధుడు ఎప్పుడు మన్మధుడే అండి. ఎందుకంటే ఆయన గ్లామర్ వేరు. ఆయన యాక్చువల్ గా సంక్రాంతి హీరో అంటారు. ఇప్పుడు సంక్రాంతి హీరో రెడీ అయిపోయారు. మళ్ళీ నాజు యాక్టింగ్ బాగుందండి, ఎనర్జీ బాగున్నాయి. ఓవరాల్ గా సంక్రాంతికి మన నా సమరంగా కింగ్ ఆల్వేస్ కింగ్. నిజమైన సంక్రాంతి బాగుంది. మీరు యాక్టింగ్ కానీ కామెడీ కానీ డాన్స్ కానీ సూపర్ అండి. యాక్చువల్ గా ఈ సంక్రాంతి విన్నర్ వచ్చేసి చెప్పండి సార్, మీకు మూవీ ఎలా అనిపించింది? మీ మాటల్లో. మా మాటల్లో అయితే ఎందుకంటే అక్కినేని అభిమానులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. బట్ ప్రేక్షక దేవుళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే 65 వయసు దాటినా కూడా ఎలాంటి బెనుకు లేకుండా ఆ వయసులో చేయాలంటే చాలా గొప్ప అద్భుతం ఇది. ఎందుకంటే చాలా గర్వకారణంగా మేము అక్కినేని అభిమానులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజు ఈ సంక్రాంతి నాగార్జున గారితోనే మొదలైంది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఆయన సంక్రాంతి సోగ్గాడు కాబట్టి అలాంటి అద్భుతమైన చిత్రాలు తీసే ఒక అద్భుతమైన హీరో ఎవరైనా ఉండారంటే ఒక అక్కినేని నటవారసుడిగా మన నట సామ్రాట్ నాగేశ్వరరావు గారి కుమారుడు అక్కినేని కింగ్ నాగార్జున గారికి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇక్కడ మమ్మల్ని ఆదరిస్తున్న మా మీడియా మిత్రులకు కానీ అక్కినేని అభిమానులకు కానీ థియేటర్ యాజమాన్యానికి కానీ కూడా ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే